హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే ముందు ఓటు అయితే వేసేయండి. ఈ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే 10:30 నుంచి 12 గంటల వరకే మీరు ఓటు వేయగలిగితే ఒక రోజుకు సంబంధించి చాలా వాల్యుబుల్ కనుక ఈ ఓటింగ్ అయితే వినియోగించుకోండి. అట్లాగే మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో టాప్ 5కి సంబంధించి దీనికంటే ముందు వీడియో పబ్లిష్ చేశా కదా, అందులో కూడా నెంబర్స్ కూడా పెట్టా 5 కంటెస్టెంట్స్. అట్లాగే న్యూస్ బౌల్లోనే కమ్యూనిటీలు కూడా వాళ్ళ ఫొటోస్ పెట్టి ఆ పక్కన కూడా నెంబర్స్ కూడా డిస్ప్లే చేశా. సో ఆ నెంబర్తో మిస్డ్ కాల్ ఇవ్వండి. అట్లాగే హాట్స్టార్లో కూడా మీ ఓటు అయితే వేసేయండి. 12 గంటల్లోపు వేసుకోగలిగితేనే మంచి అవకాశం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ 5 ఎవరుంటే వాళ్ళకి, అలాగే 12 అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేకి సంబంధించిన ఓటు కూడా వేసుకోవచ్చు. మీరు ఇంకా ముచ్చట్లు కబుర్లు లేకపోతే ఇంకేమైనా కామెంట్లు ఇవంతా సోషల్ మీడియాలో ఎంజాయ్ చేసే ముందు ఈ కార్యక్రమం అయితే చేసేయండి. చాలా తక్కువ టైం ఉంది, కానీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. గంటన్నర మాత్రమే, మామూలు ఇంపాక్ట్ కాదు. చూస్తున్నాం కదా, ఓటింగ్ అయితే మామూలుగా ఉండట్లే, చాలా సీరియస్గా చాలా ప్రెస్టేజ్గా తీసుకొని చేస్తున్నారు కనుక ఫస్ట్ అదైతే వినియోగించుకోండి. అట్లాగే మీరు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ప్రతిరోజు నా ఓటింగ్ వీడియోస్ చూస్తారు కదా, మార్నింగ్ ఈవినింగ్ చూసేవాళ్ళు, మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో చెప్పండి. ఈరోజు ఫైనలిస్ట్ వెళ్ళి సెలెక్ట్ చేసే విధానమే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను చెప్పే ఓటింగ్ ఆ పొజిషన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎంత అక్యురేటెడ్గా పర్ఫెక్షన్ ఉంటుంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ మిక్స్ చేసి చెబుతా ఉంటానని చెప్పి కదా, ఈరోజు కూడా అన్అఫీషియల్లో ఉన్నట్టుగా అఫీషియల్లో కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చెప్పినట్టుగా ఓటింగ్ ప్రకారమే అక్కడ ఉన్న దాని ప్రకారమే ఈ ఫైనలిస్టుల సెలక్షన్ కూడా ప్యూర్లీ 100% అదే జరిగింది. నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్, గౌతమ్ థర్డ్ ఫైనలిస్ట్, తర్వాత ప్రేరణ, లాస్ట్లో నబీల్, విష్ణు, ఇట్లా పెట్టి లాస్ట్లో విష్ణుప్రియ అవుట్ అన్నారు. అట్లాగే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా, బాటమ్ 3లో రోహిణి, విష్ణుప్రియ, నబీల్ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురులో 2 అవుట్ అవుతారు. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అనుకుంటే ముగ్గురులోనే ఈ రోహిణి, నబీల్, విష్ణు వీళ్ళలోనే ఒకరు పోతారు. డబుల్ అనుకున్న మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఒకరే వెళ్తారని చెప్పి, అలాగే విష్ణుప్రియకి సంబంధించిన కూడా ఈ డబుల్ ఎలిమినేషన్ ఈ రోజా లేకపోతే మిడ్ వీక్లోనా లేకపోతే టాప్ 5లో ఉంచుదాం, ఇలా రకరకాల తర్జన భర్జన అయినా సరే ఏది ఏమైనా ఈ ముగ్గురులోనే బాటమ్ 3 వాళ్ళ ముగ్గురే పదే చెప్పే కదా. ఈరోజు చూస్తే నిన్న ఆమె రోహిణి ఎలిమినేషన్ కానీ వీళ్ళ విష్ణుప్రియ ఎలిమినేషన్ కానీ, అట్లాగే నబీల్ లాస్ట్ వరకు అంత ఉత్కంఠభరితంగా ఉండడం కానీ, మిగతా నిఖిల్, గౌతమ్, ప్రేరణ ఆ ఆర్డర్ కూడా చూసారా, ఫస్ట్ నిఖిల్ తర్వాత గౌతమ్ తర్వాత ప్రేరణ. ఇదే కదా నేను చెప్పింది, ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ తర్వాత గౌతమ్ తర్వాత ప్రేరణనే. జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా పెట్టరు కదని మీకు డౌట్ రావచ్చు, కానీ లాస్ట్లో అలాగే సీజన్లో ఒకసారి మాత్రమే బయట ఏం జరుగుతుందో అట్లా పెడతారు. ఖచ్చితంగా సీజన్లో ఏదో ఒక వారం ఇలా ఖచ్చితంగా పెడతారు. అదే ఈరోజు జరిగింది, నో డౌట్. మన ఓటింగ్ ఎంత అక్యురేటెడ్గా ఉంటుంది అనడానికి ఈరోజు వీళ్ళు ఫైనలిస్టులుగా సేవ్ చేసింది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంకొక విషయం ఏంటంటే హైలైట్ చెప్పుకోవాల్సింది, వీడియో చూసే ముందు లైక్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో, అనలైజ్ చేస్తాను నేను, చాలా డెప్త్గా వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేముంటుందిలే సండే ఫండే అని తప్పగా సాగిస్తారనుకుంటే చాలా కంటెంట్ మన విష్ణుప్రియ ఇచ్చింది, చాలా మాట్లాడుకోవాలి వీడియోలో. లైక్ చేయండి, అలాగే మెసేజ్ అయితే పెట్టండి, మీ దృష్టిలో ఎవరు విన్నర్ అనేది కూడా ఓటు అయితే ఫస్ట్ వేసేసేయండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే నబీల్ ఫైనలిస్ట్ అనగానే ఎన్నాళ్ళు చూడండి, నబీల్ కొత్త నబీల్ ఈరోజు చూసాం మనం. అంత టెన్షను, అంత షేక్ అయిపోయాడు, వణికిపోయాడు. ఎందుకంటే అప్పటికే ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ టాప్ 5లోకి వెళ్ళిపోయారు, ఫైనలిస్టులు అయిపోయారు. ఇక ఒక ఫిమేల్ కంటెస్టెంట్ కూడా అయిపోయింది. ఇక ఉన్నదేంటి, బ్యాలెన్స్ కోసం అయినా సరే 2 ఫిమేల్ ఒక 3 అబ్బాయిలు పెట్టేస్తే మనం అవుట్ అని పక్క ఫిక్స్ అయిపోయాడు. అందుకు వణికిపోయాడు, గజగజలు ఆడిపోయాడు, షేక్ అయిపోయాడు అనమాట. ఎన్నాళ్ళు ఒక యాటిట్యూడ్, యారగెన్స్, ఒక కాన్ఫిడెన్స్ కనబడేది, అన్ని పోయినాయి, కాకెత్తుకు పోయింది. ఈరోజు భయంతో ఫస్ట్ టైం ఎందుకంటే అయిపోయింది, వాయిస్లో వణుకొచ్చింది, మనిషిలో వణుకొచ్చింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, గజగజలు ఆడిపోయాడు. ఏం అయిపోయింది మన పైన అవుట్. ఇంకా విష్ణుప్రియ ఎందుకంటే ఆవిడకి ఇతనితో పోల్చుకుంటే చాలా పెద్ద హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక, పైగా ఆవిడ ఆడినాటికి ఇన్నాళ్ళు ఉండడం ఏంటి, టాప్ 5 ఏంటి, టాప్ ఒక టైటిల్ విన్నర్ అయినా బావచ్చు, ఆ రేంజ్లో ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి. లేకపోతే ఆవిడ నాట ప్రకారం అయితే ఎప్పుడో మన టెస్ట్ అయితే చెప్పిన 4-5 వారాలకే వెళ్ళిపోవాల్సిన ఇన్ని రోజులు ఉందంటే, ఈవిడే నేను ఉన్నామంటే మన పైన అవుట్ ఫసక్ అని మాదిరిగా గజగజలు ఆడిపోయాడు, అంత భయపడ్డాడు. సో అది ఇంకొకటి ఏంటి, ఇక చెప్పాల్సింది కూడా ఎపిసోడ్ వైజ్ చెప్పుకునే దానికంటే, ఈ అమ్మాయి ఏంటంటే వెళ్ళిపోయే ముందు కూడా గౌతమ్ కృష్ణ చెప్పాడు, సరే నేను బయటకు వచ్చాక ఇంట్రాక్ట్ అవుదాం, నేనంటే అర్థం చేసుకుందో కానీ అర్థమవుతుంది తెలుస్తుంది, కావలిస్తే మీ చెల్లిని అడుగు అని చెప్పేటప్పుడు కూడా సెండ్ ఆఫ్ ఇచ్చే సమయంలో కూడా ఆవిడ అదే నెగిటివిటీ, అదే హేట్రెడ్ కొనసాగిస్తా, అవసరం లేదు ఇంక నేను అర్థం చేసుకునేది ఏం లేదు, అర్థం చేసుకో, మీ చెల్లిని కూడా అడిగైనా సరే అదే నెగిటివ్ వైబ్, అదే హేట్రేషన్ పెంచుకుంటూ ఎట్లా అర్థం కాదు, నాకు టైం లేదు, అవసరం లేదని చెబుతా ఉంది. తన తండ్రి చెల్లి దోస్తులు చెబితేనే ఆవిడకి అర్థం కాల, ఇంకొక కంటెస్టెంట్ గురించి కానీ ఏం అర్థమైంది, ఏమీ అర్థం కాదు. అబ్బా వద్దులే, టైం లేదు, నాకు
అర్థం చేసుకున్న అవసరం లేదని చెప్తా వచ్చింది. అలాగే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు కూడా ఆవిడ ఏవి చూసినా సరే ఓవరాల్గా ఆవిడ జర్నీ చూసుకున్నా సరే ఎట్లా ఉంది, అది ఏవి విష్ణుప్రియదా పృథ్వీదా, ఈ ఒక్క విషయం కూడా ఆవిడ పోనీ బయటకు వెళ్ళాక నీ ఆట ఏంటో నేను మొత్తం చూసేస్తాను, అసలు ఎలా ఉండిపోయినావో ఏం ఆడేసావో నాకు అర్థం కావట్లేదు, అది తెలుసుకుంటున్నది కదా. ఫస్ట్ ఇవేవి చూసాక ఇప్పుడు నేను చూసింది నా ఏవియా పృథ్వీ ఏవియా అని అనుకున్న చాలు. ఆవిడ ఏవి అంతా రెండే కనబడ్డాయి, ఒకటి నవ్వు రెండు లవ్వు, అంతకుమించి ఏం కనబడలే. ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా అక్కడ నీ గేమ్ మీద ఫోకస్ చేయి ఎప్పుడు చెప్పాడు, నా మీద కాదు, నీ శ్రీముఖి వచ్చాక ఆటంతా అయిపోయాక ఇక తట్టాబుట్ట సర్దుకునే దగ్గర చెప్పాడు. ఇదేదో అప్పుడే ఎప్పుడు ఫస్ట్లోనే చెప్పొచ్చు కదా, ఎందుకంటే ఆయనే చెప్పాలి మౌనం అర్ధంగీకరణ మాదిరిగా సగం ఆయన కూడా బాగుంది కంటెంట్ వస్తుందా అన్నారు, ఏదో ఒక రకంగా మనకు కూడా స్క్రీన్ స్పేస్ రావాలి ఆ మాదిరిగా ఉండిపోయినాడు, లాస్ట్లో చెప్పాడు. ఇదేదో అప్పుడే చెప్పొచ్చు కదా. సరే ఇక ట్రోఫీ గురించి కూడా చెప్పేటప్పుడు తన దోస్తులకి ఆటోమేటిక్గా పెట్టుకుంది. నిఖిల్కేమో ట్రోఫీకి దగ్గరగా ఉండదు నువ్వే అని చెప్పింది. అట్లాగే ప్రేరణ ఏమో ఫిమేల్ విన్నర్ కావాలని చెప్పుకొచ్చింది, ఓకే నో ప్రాబ్లం. అలాగే నబీల్ విషయంలో కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పింది, నువ్వే ఉండాలని చెప్పింది. ఇక అవినాష్ కూడా తన ఫ్రెండ్ అని చెప్పింది. ఇక గౌతమ్ అక్కడి గురించి మాత్రమే కంప్లీట్గా నెగిటివ్. ఇంటికి వెళ్ళాక అర్జెంటుగా అసలు నువ్వేమో ఆడావో చూసేయాలి, నీ ఆట ఏంటో అర్థం చేసుకోవాలి అని. ఎందుకంటే ఇక్కడ ఇంత అమాయకం అనిపించిందంటే లాస్ట్లో చెబుతుంది కదా, ఈ థ్యాంక్స్ ఆడియన్స్, ఈ పిచ్చి పిల్లడం ఈ నెత్తిబోరడం ఎన్నాళ్ళు భరించి ఎంతవరకు తీసుకొచ్చారు థ్యాంక్స్ అంటే నిజంగా ఆ విషయంలో చెప్పొచ్చు. ఆవిడకి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా ఈ నెత్తి బ్రెయిన్ ఎలా భరించారు రాబాయ్, అసలు ఏమాత్రం సీరియస్నెస్ కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో నేను ఉండాలి, టాప్ 5కి వెళ్ళాలి, గెలవాలి అనుకునే సీరియస్నెస్ వేసమెత్తు 1% కూడా లేదు. ఇలాంటి కంటెస్టెంట్ తనకే లేనప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా కందకలేని దూరద బచ్చలుగా ఆవిడికే లేదు, కానీ ఆవిడని తేవాలని పరితెపించిపోయిన బ్రెయిన్స్కి మాత్రం నిజంగా థ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఆవిడ తప్పే లేదు అందులో. ఇప్పుడు ఎందుకంటే ఏ సీజన్లో అయినా సరే వీళ్ళకి 99వ రోజు ఈ నైట్ గడిస్తే, ఈ ఒక్క పూట గడిస్తే మనం టాప్ 5లోకి వెళ్ళిపోతాం, ఫైనలిస్ట్గా చెప్పుకోవచ్చు అని చాలా ఆ స్ట్రగుల్ అనేది, ఆ పెయిన్ అనేది, ఆ ప్రెజర్ అనేది తీసుకుంటారు, చాలా అల్లాడిపోతారు. ఒకవేళ ఇదే ప్లేస్లో ఈరోజు ఒక ప్రేరణ కానీ, ఒక గౌతమ్ కానీ, లేకపోతే అవినాషో, లేకపోతే ఇంకెవరు నబీల్ కానీ అయితే బాధ మామూలుగా ఉన్నది. అబ్బా ఇన్ని రోజులు ఉన్నది ఒక లెక్క. ఆఖరికి బాయ్ ఫ్రెండ్ ఎవరు పృథ్వీరాజ్ కూడా అన్నాడు కదా, ముందు ఎప్పుడైనా పర్వాలేదు కానీ 10 వారాల లోపు ఫైనల్కి దగ్గర అయ్యేటప్పుడు వెళ్ళిపోతే అబ్బో ఆ బాధ చాలా బాధగా ఉంటుంది, అంతవరకు రాకూడదు, ముందు పోయినా పర్వాలేదు కానీ అప్పుడు పోకూడదు అని మాదిరిగా చెప్పాడు కదా. అంటే ఎవరికైనా ఆ బాధ ఉంటుంది, కానీ ఈ ఒక్క ఆమెకే లేదు. ఎందుకంటే ఈ షోలో నేను ఉండాలి, నేను గెలవాలి, నేను టాప్ 5లో ప్రూవ్ చేసుకోవాలి అనేది 1% కూడా లేదు. సో ఇప్పటికైనా పంపించడమే 100% కరెక్ట్. ఆ షోకి వాళ్ళు రెస్పెక్ట్ పెంచినట్టు అయ్యింది. ఎలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని, ఆ ఫీల్ లేని వాళ్ళని, ఆ ఎమోషన్ లేని వాళ్ళని ఇన్ని రోజులు భరించారన్న మాదిరిగా భరించి వాళ్ళకే గతి లేక ఏదో తీసుకొచ్చారు, ఎన్నాళ్ళు ఉంచారన్న మాదిరిగా అందుకే మాట్లాడి తెల్లారలేస్తే థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్, థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్ అని చెప్పేది కూడా ఇందుకే. ఆ టాప్ 5 ముందు పంపించేయడమే 100% కరెక్ట్. లేదంటే ఏముంది, ఎవరైనా బయట ఘనంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, ఘనంగా పిఆర్ని పెట్టుకుంటే ఎలాగాడిన ఏ తింగర ఆటలు ఆడినా సరే ఉండిపోవచ్చు అనే ఫీల్ వస్తుంది. అది సాధించాం, నేను ఆడుకొని గెలుచుకుని టాప్ 5 వరకు వచ్చాను అనే ఎమోషన్ కానీ, ఆ ఫీల్ కానీ, ఆ కసి కానీ అది తక్కువైపోతాయి. దానికి వాల్యూ పడిపోద్ది, రెస్పెక్ట్ తగ్గిపోద్ది. ఎంత టేక్ ఇట్ ఈజీ వెంట్రుకు లెక్క ఉంటే పోతా నాకేంటి 1% కూడా లేకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళకి అసలు నిజంగా డిజర్వ్ కాదు టాప్ 5కి. అక్కడ వేరే కంటెస్టెంట్ దొర్లి ఏడ్చేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని ఇంకా టాప్ 5 వరకు ఉంచితే ఆ షోకి ఆ టాప్ 5 అనే దానికి వాల్యూ పెరగదు. అవినాష్కి తెలిసి ఇప్పుడు టాప్ 5 వాల్యూ ఏంటి అడిగితే చెబుతాడు, నబీల్కి అడిగితే చెబుతాడు, ప్రేరణకు అడిగితే చెబుతుంది, గౌతమ్, నిఖిల్ వాళ్ళందరూ చెబుతారు. టాప్ 5 అంటే అది ఊబికి వస్తుంది. పడిన కష్టానికి, పడిన తపనకి, ఎన్నాళ్ళు పంటి బిగించుకునే ఎమోషన్స్ అన్నింటికి కలిపి ఈరోజు ఆ ఫలితాన్ని, ఆ ఆనందాన్ని వాళ్ళు అనిపిస్తారు. ఎట్లాంటి వాళ్ళకి వేస్ట్. అయితే ఇంకో మాట ఏంటంటే, రెండో పాయింట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది ఫిమేల్ విన్నర్ ఓకే అని చెప్పింది ఆ అమ్మాయికి, ప్రేరణకి నువ్వు ఫిమేల్ విన్నర్ అవ్వాలి, ముద్దు పెట్టింది, చక్కగా అప్రిషియేట్ చేసింది, అంత ఉంది. బట్ ఇక్కడ కూడా మళ్ళీ గౌతమ్ నీ ఆట నాకేంటి అర్థమే కావట్లేదంట. వెళ్ళి ఈ అమ్మాయికి నిజంగా ఈ నెత్తి బ్రెయిన్తో వెళ్ళి ఆ పిచ్చి పిల్ల ఆవిడ భాషలోనే చెప్పుకుంటే వెళ్ళి ఆ బ్రెయిన్తో 1 గంట ఎపిసోడ్ చూస్తే, తలా తోక లేని ఎపిసోడ్స్ చూపిస్తే వాళ్ళు చూపాలని చూపిని, లేపాలనేది లేపేసి, ఎడిట్ చేయాలని చేసేసి, దాగుడి మొత్తలాంటికి చూపించి అది చూసిన వల్ల నీకు ఏమీ అర్థం కాదు. ఆయన గేమ్ నీకు అసలు అర్థమే కాదు. నేనేం చెబుతానంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ బిట్ మాత్రం కట్ చేసి ఆవిడకి షేర్ చేస్తే చాలు, మొత్తం నీకు సినారియో ఏంటి, పిక్చర్ నీ ఆట ఏంటి, ఆయన ఆట ఏంటి, ఆడియన్స్ అసలు ఎందుకు ఎవరిని ఎలా రిసీవ్ చేసుకుని మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే విష్ణుప్రియకి నేను చెప్పొచ్చేది, గౌతమ్ గేమ్ ఆయన చేతుల్లో లేదు, కంప్లీట్గా మీ చేతుల్లోకి తీసుకుని మీ భుజాల మీద పెట్టి తీసుకొచ్చారు ఆయన్ని. ఇక్కడ ఆయన ఆడిన ఆట కంటే ఆయన చుట్టూ మీరు ఆడుకున్నారే, అది అసలైన ఆట. దానివల్ల అతను వచ్చాడు. ఇప్పుడు నీకు 5గురు నామినేషన్ వేయాలనగానే ఎవరిని వేసావు? ఫస్ట్ సెలెక్ట్ చేసింది గౌతమ్నే. అసలు నిన్ను ఈ సీజన్లో ఆయన ఎప్పుడు కాంపిటేటర్గా కాదు కదా, హౌస్మేట్గా కాదు కదా, ఏ దశలో లెక్కలో కూడా తీసుకోలే.
ఒక పూచిక పుల్ల అంటారు కదా, అట్లాగే తీసుకున్నాడు. అసలు కన్సిడర్ చేయలేదు. ఈవిడ పోటీ ఏంటి, ఈవిడతో ఆట ఏంటి, అసలు ఈవిడ నామినేషన్ ఏంటి, అసలు లెక్కలో లేవు. జుజిబి దూది పింజి లెక్క అసలు లేదు. ఆయన డైరీలో బిగ్ బాస్ హౌస్లో నేను ఏదైనా ఆడాల్సి వచ్చినా చేయాల్సి వచ్చినా నువ్వు అతనికి ఏ దశలో లేవు, నిన్ను తీసుకోలే. కానీ నీకు మాత్రం అతని మీద నెగిటివిటీ ఉంది. నామినేషన్లు అన్నీ ఆయనకే వేస్తావు, ఏది వచ్చినా అతనికే. పైగా అతని ముఖం మీద ఆడియన్స్ వచ్చి, మీ సిస్టర్ కూడా వచ్చి పెడితే తన ఫ్రెండ్ కాబట్టి పెట్టేసింది. అంతమంది ఎలా పెట్టేశారు, నువ్వెలా టాప్ 5 ఉండిపోతున్నావు, అసలు నువ్వెలా ఉండిపోయావు అనేది ఒకసారి బయటికి వెళ్ళి తీసుకుంటే, తెలుసుకుంటే, ఆడుకుంటే అర్థమైంది. సో అసలు ఎలా సేవ్ అయిపోతున్నాడు. ఇప్పుడు పృథ్వీకి గౌతమ్కి వారు నడిస్తే మధ్యలో ఈ అమ్మాయి దూరిపోతూ ఉంటుంది. నిన్నటికి నిన్న నబీల్కి నిఖిల్కి ఇతనికి వారయ్యేటప్పుడు బే అని అనేటప్పుడు ఆయన ఇలా బే అన్నాడు కదా, పైగా సారీ కూడా లేదు కదా. మొన్న నేను అంటే ఒక నోరు జారితే అందరూ వచ్చేసి వేలన్నీ చూపించారు, నోళ్ళన్నీ లేపేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఎవరో అడగట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నాకు సంబంధం లేదు, నాకు ఒక అద్భుతమైన కళ వస్తుంది, నా కళల ప్రపంచంలో విహరిస్తుంటే నువ్వు డిస్టర్బ్ చేసావన్నట్టు అనేది. వెంటనే ఆయన వెర్షన్ వచ్చేసరికి నేను చాలా అగ్రెషన్ అవుతాను, కంట్రోల్ సలహా ఇచ్చింది. అక్కడ నువ్వు చేసింది తప్పు అని మందలించడం కానీ సారీ చెప్పని చెప్పలా. సో మరి అలాంటప్పుడు నిన్ను చూసేటప్పుడు, ఆడియన్స్ చూసేటప్పుడు ఈ అమ్మాయి కనీసం ఉండద్దా? ఆయనేమో నోరు జారితే వేలెత్తి చూపేసి మొన్నేమో గాజులు నాకు వేసాడు, ఆ సెన్స్తో వేసాడు అన్న. అది ఎంత ఫేక్, అది ఎంత అబద్ధం. అది నీకు నిజంగా సెన్స్ ఉందా, ఆ రోజు పనిచేసిందా? గాజులు వేసాడు అనేటప్పుడు ఆ రోజు డాన్సుల కోసం కూడా, పేరు కోసం కూడా మార్చుకుని ఏడుపులు పెడబొబ్బులు ఎమోషనల్గా డ్రిల్లింగ్ అయిపోయి సారీలు చెప్పుకుని అంత ఫీల్ అయిపోయావే. నీకు గాజులు వేసిన దానికి, యష్మికి గాజులు వేసిన దానికి సేమ్ ఫీలింగా? ఇద్దరి మధ్య ఒకే ఫీలింగ్తో, ఒకే ఎమోషన్తో ఆయన పెట్టాడా? కనీసం ఆలోచించాలి కదా, ఉండాలి కదా. మరి ఇలాంటివన్నీ చెబుతూ నిన్న బే అంటే అసలు నాకు సంబంధం లేదు, మరి ఆయనేమో అనేసరికి మాత్రం నువ్వు నాకు గాజులు వేసాడు అనుకుని నువ్వెందుకు దూరావు, అప్పుడు మరి నాకు సంబంధం లేదు ఎందుకు కామ్గా కూర్చోలేకపోయావు? ఇవన్నీ చూసేటప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎవరేంటి, ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు, ఒకరికి మాట జారేటప్పుడు, ఒకరికి అన్యాయం అనిపించేటప్పుడు, అన్ఫెయిరా ఫెయిర్ అనిపించేటప్పుడు ఖచ్చితంగా ఎవరికి కనెక్ట్ అవ్వాలో వాళ్ళకే కనెక్ట్ అయితే, అలాగా గౌతమ్ కృష్ణకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మాదిరిగా మీ బిహేవియర్ వల్లే, మీరు ఆడిన ఆట తీరు వల్లే అతనికి వచ్చింది. అది మీరు చేసిన ఘనతే, ఆ ఘన చరిత్ర మీదే. ఇప్పుడు పైగా ఆయన ఎమోషన్లో బిగ్ బాస్ హౌస్లో వాడుకున్నావంటే ఏంటి, గేమ్ పరంగా ఒకరినొకరు ఎవరికి ఎట్లా హెల్ప్ చేసుకున్నారో వాడుకున్నారో, వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, పక్కోవడం తొక్కడానికి, ఇదే కదా. నువ్వు వాడుకున్నావంటే ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. వాడుకోవడం అంటే ఏంటమ్మా, నువ్వు వేరే మీనింగ్లోకి ఆ వాడుకోవడం కాదు. ఇక్కడ అవ్వదు, కుదరదు, అది ఎవడు చేయడు. ఆ వాడుకోవడం అనే మాదిరిగా ఏదో ద్వందార్థంలో, పెడార్థంలో, పనికిమాలిన అర్థంలో ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. ఇప్పుడు బిగ్ బాస్ ఇంటిలో గేమ్ పరంగా వాడుకోవడమే. పైగా మరి అక్కడ అలాంటప్పుడు కనీసం నువ్వు అంత స్పందించి, గౌతమ్ అది చాలా చారిత్రక తప్పిదం, నీ నోరు అసలు ఏంటనే మాదిరిగా రియాక్ట్ అయిపోయావే. మరి అదే విషయంలో నిఖిల్ కూడా ఎట్లా రియాక్ట్ అయ్యాడు? నువ్వు కావాలని చేస్తావు, స్క్రీన్ పే తెచ్చుకుంటావు, చెల్లి అంటావు, బాండ్ అంటావు, ఫ్రెండ్ అంటావు, బట్ నువ్వే కెలుకుతావు. కెలికేసి మళ్ళీ తర్వాత ఏమో ఏదో ఫన్ కోసం అన్నట్టు క్రియేట్ చేస్తావు. తర్వాత వాళ్ళు ఏదైనా రియాక్ట్ అయ్యేసరికి దాన్ని నువ్వు నామినేషన్ చేసేస్తావు, నువ్వే వాడేస్తావు, కెలికేస్తావు అని మాదిరిగా ఆయన అంటే అక్కడ ఏం చెప్పాడు గౌతమ్, నీ క్యారెక్టర్ ఇది, నువ్వు చాలా డేంజర్, వెరీ డేంజరస్, తడిగొడతో గొంతులు కోసే రకం, నువ్వు నమ్మించి గొంతులో దోసేస్తావు, వెన్నుపూట పొడి చేస్తావు మాదిరిగా గౌతమ్ కృష్ణ క్యారెక్టర్ని అతను ఏకంగా జస్టిఫై చేశాడు. అక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అట్లా అది ఎంత హర్టింగ్. అది దాని విషయంలో నువ్వు స్పందించావా, మాట్లాడావా? కెలుకుతావేంటి, ఆ మాటలేంటి, ఎట్లా మాట్లాడలా. పైగా ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఏమనిందంటే గౌతమ్ కృష్ణ గురించి, సేమ్ ఇప్పుడు నిఖిల్ చెప్పినట్టుగా ఆ నిఖిల్ చెప్పినవన్నీ ఈవిడికి వర్తిస్తాయేమో. ఫ్రెండ్ అంటావు, బాండ్ అంటావు, అవన్నీ కెలుకుతావు, నువ్వే మళ్ళీ వెన్ను పొడిచినట్టుగా నామినేషన్ చేసేస్తావు అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఈ అమ్మాయికి వర్తిస్తుంది. ఇది హైలైట్ పాయింట్. ఏమంటే ఈ అమ్మాయి ఏమనింది ఒకసారి గౌతమ్ కృష్ణతో, నీతో ఉన్నది ఏంటంటే నామినేట్ చేయాలని నీలో పాయింట్లు వెతుక్కున్నాను అంటే, మరి అర్థం ఏంటి? ఇప్పుడు నిఖిల్ ఏదైతే నిన్న ఆ గౌతమ్ కృష్ణ గురించి చెప్పాడు, ఆ స్టేట్మెంట్ అంతా ఈవిడికి వర్తిస్తుంది కదా. పైగా ఇదే అమ్మాయి అప్పుడు మణికంఠ కూడా ఇట్లాగే అంటే ఎంత హర్ట్ అయిపోయింది, ఎంత ఏడు చేసింది, ఎంత ఫీల్ అయిపోయింది. అయ్యో నాతో ఫ్రెండ్లీ వైబ్ కోసం వచ్చావు అనుకున్నా, ఫ్రెండ్లీగా ఉందామని నాతో మాట కలిపావు అనుకున్నా, బట్ నాలో నెగిటివ్ వెతకడానికి, నాలో పాయింట్లు వెతకడానికి చేసావా? ఇది కదా ద్రోహం, ఇది కదా మిత్రద్రోహం, ఇది కదా వెన్నుపూటను చించుకొని తెగ బాధపడిపోయి విలవెల్లాడిపోయి. ఇదే గేమ్, నీకు అతనికి తేడా. నువ్వు మణికంఠ విషయంలో ఆ మాట అంటే అంత అల్లాడిపోయి బాధపడిపోయి, నిఖిల్ ఆ గౌతమ్ విషయంలో ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే కనీసం స్పందించలే. పైగా మణికంఠ నీ విషయంలో అనేటప్పుడు ఎంత హర్ట్ అయ్యో అదే స్టేట్మెంట్ ఆయన విషయంలో నువ్వు చెప్పు, నీతో తిరిగిందా నేను నామినేట్ చేయాలని, పాయింట్లు వెతకాలని. మరి ఇదేంటి నీ క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఆయన చెప్పినట్టు, నిఖిల్ చెప్పినట్టు ఇదే కదా. మరి నువ్వేంటి మణికంఠ గురించి అంత బాధపడిపోయినావు? మరి నువ్వు చేసేదేంటి? ఇదే కదా గేమ్ అంటే. ఎట్లా ఆడుకుంటూ వచ్చారు. పైగా పోనీ యష్మి పాయింట్ ఉన్నా సరే రెడ్ టీంలో ఉండి ఎందుకు గౌతమ్ కృష్ణ తప్పించుతావు అన్నప్పుడు నువ్వు అడిగుంటా నువ్వు పెద్ద హీరో అయిపోయేదానివి. అబ్బా భలే స్టాండ్ తీసుకుంది ఆ పిల్లని, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఓట్లు వేసేవారు, గుద్ది పడేసేవారు నీకోసం.
ఏంటమ్మా ఇదేంటి ఆయన పాట ఆడాడు పాయింట్ తెచ్చుకున్నాడు, ఇది దారుణం కదా, అన్యాయం కదా, మరి మాట్లాడితే పెద్ద పెద్ద డైలాగులు చెబుతావు కదా, ప్లానెట్స్, యూనివర్సు, సర్వమాన సౌభ్రతత్వం, సర్వేజన సుఖనోభవంతో, అంటే నీ దోస్తులు నీతో పాజిటివ్ వైబ్ ఉంటే సర్వేజన సుఖనోభవ, వాళ్ళే సర్వేజన సుఖనోభవంతో, మిగతా వాడు అక్కర్లేదా, పక్కోడికి అన్యాయం జరుగుతున్నా నీ కళ్ళ ముందు నోరెత్తావా, విప్పావా, నాకు సంబంధం లేదనుకున్నా హాహాహా అని నవ్వుతూ కూర్చుంటావే. అప్పుడు యష్మికి ప్రేరణకి నువ్వు ఆ విషయంలో అడిగుంటే నీకు ఫిదా అయిపోయేవాళ్ళు తెలుగు ఆడియన్స్ మొత్తం. సో నువ్వు ఆ రోజు అడగాల్సింది అడగలేదే. పైగా పృథ్వీకి గౌతమ్కి గొడవైన ప్రతి సందర్భంలో నువ్వు ఎప్పుడు కూడా ఏనాడు కూడా పృథ్వీ వైపే తప్ప రెండో వైపు కన్నెత్తి చూసావా, అవతల వెరసను విన్నావా, అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? పోనీ అలాగే నువ్వు ఎలాగైతే 5 జైలు నామినేషన్లో వేయాలన్నప్పుడు గౌతమ్ కృష్ణ ఫస్ట్ తీసుకున్నావో, ప్రేరణ కూడా 5 ఎగ్స్ స్నేక్ వేయాలని, కానీ ఫస్ట్ గౌతమ్ ముందు రోజు మూటల టాస్క్ వేసి ఆ అమ్మాయిని మెగా చీఫ్ చేసిన ఆ తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరిన మాదిరిగా ఆ అందరు సపోర్ట్లు ఈయన కూడా మూటలు వేశాడు, సపోర్ట్ చేశాడు. ఫస్ట్ బలి బస్సు ఎవరింది ఆయనే. ఆమె కూడా ఫస్ట్ ఎగ్ వేసింది ఎవరికంటే గౌతమ్ కృష్ణకి. ఇవన్నీ చూస్తారు, అరే నిన్నే కదమ్మా నీకు మెగా చీఫ్ అవడానికి ఆయన అంత హెల్ప్ చేశాడు ఆ మూటల టాస్క్లో, బట్ నువ్వే వచ్చి ఆయనకే చేసావని. మరి ఏంటి ఇదే కదా, మీరే నేను ఎందుకు చెప్పా, మీరు ఆయన ఆటని తీసుకొచ్చారు మీ చేతుల్లోకి తీసుకొని. ఇప్పుడు ప్రేరణకి గౌతమ్కి సీతాఫలం ఇష్యూలో చాలా జరిగినాయి, అంత ఇష్యూ చేసింది ఆమె 3 వారాల నామినేషన్ వరకు. బట్ నీతో కూడా ఏంటి, ఆవిడ మెగా చీఫ్ అయిన తర్వాత నీతో కూడా లొల్లి విపరీతంగా అయ్యింది. ఆ కబ్బోర్డు మార్చమంటుంది వైల్డ్ కార్డు కోసం. వైల్డ్ కార్డులు ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు 12వ వారం వచ్చింది, వాళ్ళు 5వ వారం వచ్చారు. 7 వారాల తర్వాత ఇప్పుడు మెగా చీఫ్ అవగానే నా కబ్బోర్డు ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను, ఆ బీన్ బ్యాగ్స్ అన్ని కూడా బాటలన్నీ పెట్టుకుని కూడా నేను తీసి పెడతా, నాకు నచ్చినట్టుగా ఉంచుతా, ఈ మేకప్ కిట్ అంతా ఆవిడెవరు నాకు చెప్ప, నేను చేయను, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో అనేలా కసిరి బారేసింది. అంటే ఈమెకి ప్రేరణకి 12వ వారం వరకు రచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది, గొడవలు అవుతూనే ఉన్నాయి. నేనేం చెయ్యను, నేను ఉంచుతా బిగ్ బాస్ ఉంటా లేకపోతే పోతా, నేనైతే చేయను, నేను విన్నా ఏం చేసుకుంటే ఏమి చేయలేక చేతులు ఎత్తుసలు లబోదీపం అనింది ఆవిడ. సో ఇప్పుడేంటో ఆవిడ గేమ్ ఇవిడికి అర్థమైపోయిందండి, ప్రేరణకి నీ గేమ్ అద్భుతం, ఆవిడకు ఒక బొగ్గన ముద్దు పెట్టేసి విన్నర్ కావాలని మెచ్చుకొని అప్రిషియేట్ చేసేసి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఎంతో వచ్చింది, ఆవిడ గేమ్ కూడా అర్థమైంది. కానీ గౌతమ్ కృష్ణ గేమ్ మాత్రం ఇవిడికి ఏమాత్రం అర్థం కాకపోయా. ఎందుకు నీకు అర్థం కాదు? ఇప్పుడు గౌతమ్ కృష్ణ వర్సెస్ యష్మి అయింది, గౌతమ్ కృష్ణ వర్సెస్ నబీల్ అయింది, గౌతమ్ కృష్ణ వర్సెస్ విష్ణు అయింది, గౌతమ్ వర్సెస్ నిఖిల్ అయింది, గౌతమ్ వర్సెస్ పృథ్వీ, గౌతమ్ వర్సెస్ ప్రేరణ, గౌతమ్ వర్సెస్ అందరితో లొల్లు అయ్యింది. ఈవిడికి ఎక్కడయ్యింది, ఎంత సేఫ్గా ఆడింది. ఆయన నామినేషన్లు అయితే పీక్స్కి వెళ్ళిపోయి నరాల దగ్గర మాదిరిగా అవతల డిఫెండ్ చేసుకోలేక ఇతను ఆర్గ్యుమెంట్ చేసిన అది ఎంతసేపు అని పాయింట్ల మీద ఉండే నామినేషన్ నీదేనాడైనా ఉందా? ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరిదైనా అంత వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయా? సో ఇవన్నీ చూసేటప్పుడు ఏమనిపిస్తుంది, ఆడియన్స్ సింపుల్గా మీరు వాంటెడ్లీ ఇంటెన్షనల్గానే మీరు కావాలని ఆయన టార్గెట్ చేసిన అదే అతని గేమ్, ప్యూర్లో అదే అతని గేమ్. నీకు 5 నామినేట్ చెయ్యంటే 5 ఫస్ట్ చేసింది అదే, మరి అదేమైంది, నీకు 5 నామినేట్ చేశారు, ఆయనకి 5 ఒకే వారం నామినేట్ చేశారు. గౌతమ్ కృష్ణకి అందరు నామినేషన్ అంటే 5, విష్ణుప్రియకి 5 వేశారు. అప్పుడు చూస్తే ఎట్లాగొచ్చింది, నీ మీద 1% కూడా సింపతి కానీ ఏమి రాలే. అరే విష్ణుప్రియని టార్గెట్ చేశారని ఏ మాత్రం కూడా అనిపించాలి ఆడియన్స్, ఎందుకంటే నీకే సీరియస్నెస్ లేదు, నీవే డిఫెండ్ లేదు. పైగా నీకు చెప్పిన పాయింట్ కూడా అంటే ఆవిడ కోసం ఆవిడ ఆడట్లా, పక్కోడు గెలుపు కోసం పక్కోడు కోసం పరితపించిపోతుందని చెప్పారు. బట్ అతనేంటి ఆయన కోసం ఆయన పరితపించిపోతున్నాడు, ఆయన కోసం ఆయన ఆడుతున్నాడు. అరే ఇంతమంది టేస్టీ తేజ్ ఒక హౌస్లో ఉన్న ఆయనకు కూడా అర్థమైంది, అరే ఇంతమందికి కలిసి ఒకే కంటెస్టెంట్ని ఒకే పాయింట్ మీద చేస్తే ఇది టార్గెట్ కదా, అతనికి సింపతి వస్తుంది కదా, వీళ్ళకి ఎందుకు అర్థం కాదు, ఇదే కదా గ్రూప్ గేమ్ అంటేనే టేస్టీ తేజ్ కూడా అర్థమైంది, అదే మాదిరిగా ఆడియన్స్ కూడా అర్థమైంది. అందుకు ఆయనకి ఈరోజు అంత గ్రాఫ్ పెరిగి ఏకంగా వైల్డ్ కార్డు వచ్చినోడు ఎలిమినేట్ అయిపోయాడు అన్నవాడు కూడా టాప్ 5 వరకు టాప్ 2లో కూడా వచ్చేసాడు. ఈరోజు రన్నర్ అయ్యే స్థాయికి వచ్చేసాడంటే ఆ ఘనత మీదే. నీకు ఆ రోజు 1% కూడా రాలేదే. ఈ వీడియో ఒక్కసారి చూస్తే చాలు, నువ్వు ఎన్ని 100 ఎపిసోడ్లు కాదు 105 ఎపిసోడ్లు చూసి నీకు అర్థం కాదు, ఎందుకంటే నెత్తి బ్రెయిన్కి ఎక్కదు. ఈ వీడియో నాకు చూస్తే మొత్తం పిక్చర్ అర్థమైపోద్ది, ఓహో ఇదా ఇంత జరిగిందా, ఇలా కూడా ఆడామా మేము, మొత్తం పిక్చర్ మొత్తం చూడక్కర్లా. మీ టైం వేస్ట్, నువ్వు ఏటో అన్నా కదా నాకు టైం లేదు అర్థం చేసుకున్నంత, నీతో ర్యాప పెంచుకున్నంత అవసరం లేదు, నీకు టైం సింపుల్గా అయిపోద్ది ఒక వీడియో చాలు. ఇప్పుడు ఆయన ఏదైనా అంటే మీరు దూరిపోవడం, ఎవరికైనా ఏదైనా అంటే వీళ్ళు టక్కని ఇనిషియేటివ్ తీసుకుని పెదరాయిడ్లాగా దూరిపోతారు, పరకాయ ప్రవేశాలు చేసి వచ్చేస్తారు. బట్ మీలో ఎవరైనా ఆయనకంటే అస్సలు మీకు సంబంధం ఉండదు, నాకు సంబంధం లేదు. జైల్లో నామినేషన్ అప్పుడు కూడా పృథ్వీ సహా అందరూ పండగ చేసుకున్నారు. బట్ అది కూడా ఆడియన్స్ చూస్తారు, ఏదో పెళ్లికి ఏదో హడావిడి అనే మాదిరికి ఇదేంది ఇది, ఆయన నామినేషన్ చేసి వీళ్ళందరూ ఏంటని. అలాగే ఇంకోటి ఏంటి, నీకు ఆయనకి తేడా ఏంటంటే ఇప్పుడు ఆ 5 నామినేషన్లో అప్పుడు కూడా ఏం చెప్పారంటే ఆవిడ ఉండాలని లేదు, ఆవిడ గెలవాలని లేదు, సీరియస్నెస్ లేదు, పక్కోళ్ళ కోసం ఎవరి కోసం ఆడుతుంది తప్ప ఏమాత్రం సీరియస్నెస్ లేదు అని చెప్పుకొచ్చారు. చెప్పుకొని వచ్చేటప్పుడు ఏంటంటే
ఈ అమ్మాయి కూడా ఏంటి అలా ఉంది. ఆయన మాత్రం ప్రతి సందర్భంలో కూడా నా కోసం నేనే ఉండాలి, నేనే ఆడాలి, నేనే గెలవాలన్న మాదిరిగా ఆయన పరితెపించాడు. ఇంట్లా జరిగింది. ఈ అమ్మాయి ఏంటంటే బిగ్ బాస్కి కూడా ఎట్లా చెప్పిందంటే, ఈ బిగ్ బాస్ హౌస్ నాకు నచ్చలే, ఈ షోకి నేను అసలు సెట్ గాను, నేను ఉండను, నా పిఆర్ కూడా పని చేయకండి, ఆపేయండి చాలు, నేను వచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నేను ఏదో డెవలప్మెంట్ కోసం వచ్చాను, పనుల డెవలప్మెంట్ కోసం కాదు, ఇట్లా చెప్పుకొచ్చింది. అయినా సరే నువ్వు 14వ వారం వరకు ఉన్నావంటే నిజంగా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చు. అయితే ఆయన మాత్రం నీలాగా కాదు, నేను ఎప్పుడు కూడా ఉన్న ప్రతి క్షణం ప్రతి టాస్క్ 100% నా కోసం నేను ఆడతా, ప్రతి దశలో నామినేషన్ నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా, నా గెలుపు కోసం పరితెపిస్తా. ఆ పరితెపించుకోవడం ఆయన కోసం చేశాడు, నీ పరితెపించుకోవడం వేరే వాళ్ళ కోసం చేసి అదే కనబడింది. సో నువ్వు మాట్లాడితే సోలు, ప్లానెట్స్, అది ఇది సర్వేజన పెద్ద పెద్ద మాటలు చెబుతావు, కానీ నచ్చితే ముద్దులు పెడతావు, నెత్తినెక్కించుకుంటావు, నచ్చకపోతే ఒక పురుగులా చూస్తావు. అలాగే చూసావు. నువ్వు చూసిన ప్రతి చూపు కూడా ఆడియన్స్ గుచ్చుకుంది ఆయన దృష్టిలో, ఆయన కోణంలో. పైగా అన్నింటికంటే ఒక మాట చెప్పనా, ఇప్పుడు సింపుల్గా లాస్ట్ పంచ్ మందైతే మాదిరిగా ఇంక చెప్పేసి క్లోజ్ చేసి ఇంక ఎపిసోడ్ వైజ్ కూడా వెళ్ళిపోదాం. ఎపిసోడ్ కూడా ఏమి లేదులే, పెద్దగా ఇదే చెప్పుకోవాల్సింది, మాట్లాడాల్సింది. ఇప్పుడు పృథ్వీరాజ్ గురించి మేము అంత పరితపించిపోయింది కదా. ఆయన బయటకు వచ్చాక మన ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నీ ఫోటో బ్రేక్ చేస్తా, ఆమె ఫోటో బ్రేక్ చేస్తా, ఏంటంటే నాకు అస్సలు నచ్చదండి. ఎందుకంటే ఎవరైనా సీరియస్గా ఒక బాధలో ఉంటే ఫక్కుమని నవ్వుతుందండి, అదేమి నేచర్ అండి, నాకు అర్థం కాదు. ఇన్ని మాటలు చెబుతుంది కానీ నాకు అస్సలు నచ్చదా విషయంలో, మహా చెడ్డ చిరాకు వస్తుంది మాదిరిగా చెప్పాడు. ఎవరికైనా ఒక బాధలో, ఒక దుఃఖంలో, ఒక సీరియస్గా ఏదైనా హట్ అయితే నవ్వుతే మరి అదేమనుకోవాలి. నీ పృథ్వీరాజు ఆ విషయం చెప్పాడు నీ గురించి, మంటకి పొద్దున మాదిరిగా చెప్పాడు. నేను చూసిన ప్రతి ఆడియన్స్కి అలాగే అనిపించింది. ఎగ్జాంపుల్స్ కోకోలలో ఉన్నాయి. ఇప్పుడు టేస్టీ తేజ బ్యాగ్ టాస్క్లో దబ్బున పడితే చూసిన మనకు అయ్యి బాబోయ్ ఏమైపోయాడు బాబు, బతికడే పోయాడని మాదిరిగా అనిపించింది. పైగా నెత్తికి ఈ బ్యాక్ సైడ్ తగిలితే చిన్న చాలు, ఒక గోలికి జస్ట్ బాత్రూంలో పడిపించి చనిపోయి చాలా మంది, కానీ ఎంతో మందికి బ్యాక్ వెరీ సెన్సిటివ్ పార్ట్ కనుక అలా పడితే అల్లాడిపోయాం. చూసాం మనకే, అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తే అయ్యో అని హడలిపోతే పక్క నవ్వుతూ ఉంటే ఏమనుకోవాలి. ఆవిడ భాషలో ఆవిడ నబీల్ నాకు ఎడ్డిది అన్నట్టు అట్టగే నవ్వింది. అలాంటి వాళ్ళు నవ్వుతారు, వాళ్ళకి ఎడ్డి వాళ్ళే నవ్వుతారు. అట్లా అవతలోడికి హట్ అయ్యాడు, బాధపడ్డాడు, పెయిన్ వచ్చింది, అదే ఒకళ్ళు పృథ్వీ అలా నవ్విద్దా, వెళ్ళిపోయి సపరయ్యలు సేవలు ఇవన్నీ చేసేస్తుంటది కదా. సో ఇది అలాంటివి ఎన్ని కోకొలలు ఉన్నాయి కదా. అలాగే బస్తాల టాస్క్లో కూడా వాళ్ళు పడిపోతుంటే పక్క నవ్వడం, అది చూసే మనకే బాధ అనిపిస్తూ ఉంటే ఇలాంటి సందర్భాలు కోకొలలు. ఈ మాట, ఈ విషయంలో నాకు పరమ చిరాకన మాదిరిగా చెప్పింది తన పృథ్వీరాజే. ఇంకా చాలు, ఇంకెంత దీన్ని చెప్పక్కర్లే, ఎందుకంటే అర్థం కాదు అనింది కదా, అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా సరే, ప్రైజ్ మనీ గురించి కూడా 54,34,000 కింద పెరుగుద్ది తగ్గద్ది, ఎవరికి ఏం చేస్తారంటే ఏం చేస్తారు, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారంటేనే అవసరాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఆశలు ఉంటాయి. మరి మీరేం చేస్తారు అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు అవినాష్ ఏమన్నాడంటే, అన్నకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక పెద్ద ఆమెకు పెళ్లి చేయాలనుకుంటే ప్రేరణ మా పేరెంట్స్ అప్పులు తీరుస్తా, సొంత ఇల్లు కారు అప్పులన్నీ తీర్చేస్తా అని చెప్పింది, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుని ఇన్వెస్ట్ ఏది చేసుకుంటాననింది. సరే, ఎవరు డ్రీమ్స్ ఆశలు అవసరాల కోసం వస్తారు కనుక అది నబీలేమో వెబ్ సిరీస్ సినిమా అన్నాడు. అలాగే విష్ణుప్రియ ఇది అభయ్కి ఇక్కడ మాత్రం నచ్చింది. అభయ్కి ఏమో ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం 2 lakhs అంట, గంగవ్వకి ఇంటి కోసం అనింది, అట్టగా మణికంఠ కారు కోసం 70% పనిచేస్తా, గోల్డ్ రింగ్స్ ప్లాటినం అన్నీ బాగుంటానని చెప్పింది. ఓకే, గంగవ్వ ఇంటి గురించి చూసారా, ఆ రోజు నేను చెప్పే కదా, గంగవ్వ తన కోసం కూడా కాదు, ఆ సీజన్లో వచ్చింది, ఆవిడకి ఇల్లు వచ్చింది, అన్ని సౌకర్యాలు కుదిరినాయి, ఓకే, ఆవిడ అవసరాలు అప్పులు తీరే. ఈసారి ఏంటంటే ఆ రోజు హోస్ట్ని బాగా విసిగించేసింది. హోస్ట్నే కాదు, హౌస్ మేట్స్ని కూడా ఈ రోజుకి బయటపడింది. దిన్నాళ్ళు హైడ్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ హౌస్ మేట్స్ ద్వారా బయటకు వచ్చింది. అది ఇక్కడ విష్ణుప్రియ కానీ ఆ గౌతమ్ కూడా చెబుతున్నారు అదే కదా, గంగవ్వ కూతురు కోసం ఇంటి కోసం అబ్బాయి నేను వెళ్ళని లబోదిబో ఏడ్చి గోడ పెట్టేసిందంట. హోస్ట్ మీరు నాకు హామీ ఇస్తేనే నా కూతురు ఇల్లు కడతానంటేనే నేను వెళ్తానని చాలా ఇబ్బంది పెట్టేసింది ఆయనకి. ఇంక వద్దు, స్టేజ్ మీద కూడా తీసుకొద్దు, అటు నుంచి అడే తీసుకు పంపించండి బయటకి అని చెప్పేసి ఆయన అక్కడ ఉండే టీంకి కూడా చెప్పి హోస్ట్ ఆ బ్రేక్ ఇప్పుడే వస్తానని చూసాడు కదా, అప్పుడు వచ్చి పంపించింది. అప్పుడు ఆవిడ మీకు గమనిస్తే ఆ రోజు ఎపిసోడ్లో కూడా నువ్వు తలుచుకుంటూ అవుద్ది సార్ అనింది. ఆ తలుచుకుంటూ అవుద్ది అంటే ఏదో నాకు వెక్కుళ్ళు వస్తానే, లేకపోతే మంటలు వస్తానే, హెల్త్ ఇష్యూస్ వల్ల నువ్వు తలుచుకుంటూ పంపించేస్తావని మాదిరిగా అక్కడ మనకు కటింగ్ చేశారు కానీ ఎడిటింగ్లో నువ్వు తలుచుకుంటూ అవుద్ది అనేది అంటే ఇంటి కోసం. సో అట్లా కుదరదులే, ఇంక ఇప్పుడు ఇబ్బంది పెట్టేస్తుంది. సరే, హోస్ట్నే కాదు, ఈ సీజన్లో చాలా కంటెంట్ ఆవిడ కట్ చేయలేక, టెలికాస్ట్ చేయలేక చాలా అవసరపడ్డారంట ఇప్పుడు టీం అంతా. ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళడం, నువ్వు నాకు ఇల్లు కట్టాలి, నా కూతురు కోసం నువ్వెంత వస్తావు, నువ్వు గెలిస్తే ఎంత ఇస్తావు, నువ్వెంత గెలిచిన వాళ్ళకే కాదు అందరూ కూడా అడగడంతో వాళ్ళు కూడా ఏమంటారు, ఏ కెమెరా నుంచి ఏది క్యాప్చర్ చేస్తుంది, ఏది టెలికాస్ట్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సతమతం అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. సో లాస్ట్కి రోహిణి అవినాష్ కూడా ఒక దశలో సరే బయటికి వెళ్ళాక గంగవ్వకి ఇల్లు మనం ఒక షో చేసి ఆ షో ద్వారా వచ్చే డబ్బులు కూడా ఇద్దామని వాళ్ళు కూడా చెప్పుకున్నారు. ఎంత అయిన తర్వాత ఇంక వద్దులే, ఇంక పంపించదు, కంటెంట్ ఎటు లేదు కదా, పైగా ఇలాగ అందరూ ఇబ్బంది పడుతున్నారు హోస్ట్ని కలిపినప్పుడు ఇంకెందుకని పంపించారు. ఈ రోజు అది బయటపడింది. సరే, ఆ రోజు కూడా నేను చెప్పే కదా, ఫస్ట్ నేను ఎపిసోడ్లో రివీల్ చేయనన్నా మీరు ఊరుకోరుగా అడుగుతారుగా చెప్పేస్తాను, అదే రివీల్ చేసి ఈ రోజు ఒకసారి. సరే, నిఖిల్ కూడా అప్పులు తీర్చేస్తా, రెంట్ హౌస్ టు ఓన్ హౌస్ అన్నాడు.
ఇస్తానంటే గౌతమ్ కూడా సేమ్ వాళ్ళ అమ్మగారి కోసం కొంత ఇస్తాను, మిగతాదేమో 10 లక్షలేమో గంగావ కోసం ఇస్తానని చెప్పి అవినాష్. సరే అయితే అదే సరే వాళ్ళు ఏం చేస్తారు చెప్పారు, మరి వీళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే మిస్ కాకండి. అలాగే ఇంకోటి ఫైనలిస్ట్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కనుక మరి డిజర్వ్ అంటే డిజర్వే, ఎంటర్టైన్ చేశాడు, టాస్కులు ఆడాడు, ఫస్ట్ ఫైనలిస్ట్గా టాస్కులన్నీ ఆడి గెలుచుకున్నాడు ఆయన. పైగా ఎంటర్టైన్మెంట్ అంటే వేరే లెవెల్, ఆయన లేకపోతే ఇంకా నిద్రపోయేటట్టు ఉండేది, ఇంకా రోజంతా కుక్కల మొరగతనే ఉండాలి, ఇంకా ఆ దారుణంగా ఉండేది ఇంకా. సో అందులో నో డౌట్ వాళ్ళు చెప్పినట్టుగా ఉండాల్సిందే. సెకండ్ ఫైనలిస్ట్ నిఖిల్, తెలుగు ఇండస్ట్రీకి థ్యాంక్స్ మైసూర్ అన్నారు కదా, జనాలు ప్రూవ్ చేశారంటే ఎస్ తెలుగు ప్రజలకు అది ఉంది, ఎవరినైనా ఆదరిస్తారు, హక్కుని చేర్చుకుంటారు. కాకపోతే ఎందుకు ఇక్కడ మరి కన్నడ తెలుగు వచ్చిందంటే మీరు ఆ బేస్తో ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూలాలకు బేస్ చేసుకుని గ్రూప్ అవడం వల్ల ఒకటే లాజిక్ చెబుతాయి, ఎక్కువ చెప్పను. సోనియా ఉన్నంతసేపు గ్రూప్ అన్నారు కానీ కే బ్యాచ్ అన్నారా, కన్నడ గ్రూప్ అన్నారా? సోనియా అవుట్ అయిపోయిన తర్వాత కన్నడ బ్యాచ్ అని వచ్చింది, ఎందుకంటే యష్మి చేరాక బలపడిపోయింది అది. ఎందుకంటే రూట్స్ ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది, మా నలుగురిది గౌతమ్తోనే చెప్పింది స్వయంగా, మా నలుగురికి ఒకేలా సింక్ అవుద్ది, పృథ్వీకి నాకు నిఖిల్ ప్రేరణకి మా అంత థాట్స్ మా రూట్స్ అంత ఒకటే అయిన మాదిరిగా. సో అందువల్ల వచ్చింది, లేకపోతే తెలుగు పీపుల్ ఎంతమందిని ఆదరించాలి, ప్రతి సీజన్లో అదర్ లాంగ్వేజ్ నుంచి అదర్ స్టేట్స్ నుంచి వస్తారు, ఓట్లు వేస్తారు, టాప్ 5 తెస్తారు. ఇప్పుడు ఏంటంటే ఆ గ్రూప్ అయిపోయి అట్లా ఆడుకొని వచ్చి ఫైనల్గా వచ్చి కప్పెత్తుకుపోతారంటే తెలుగు వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది తప్ప వాళ్ళేమంత నేరో మైండ్స్ కాదు, ఎవరినైనా ఆదరిస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. అలాగే థర్డ్ ఏంటి గౌతమ్ కృష్ణ, ఆయన కూడా థ్యాంక్స్ అని చెప్పడం. ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణ, సారీ థ్యాంక్స్ కూడా అంతే ఏముంది, విష్ణుప్రియ థ్యాంక్స్ అంటే సీతకు ఆత్మ ఇచ్చింది ఏదంట. అలాగే సారీ ఎవరికంటే రోహిణి, తెలిసి తెలియకుండా హర్ట్ చేసాను, ఓకే మంచిది అనిపించదు. అలాగే నబీల్, మనకంటకి ప్రతిదీ షేర్ చేసుకున్నాడు, ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయికి ఎవరికి ప్రేరణకు సారీ అంట, నామినేషన్ వరకు తెచ్చి అంత తేవాల్సిన అవసరం లేదని. ఇక అంతేలే క్లియర్ చేసుకుంటారు, ఇష్యూస్ ఇంకేముంటాయి. నిఖిల్ కూడా పృథ్వీకి ఏమో థ్యాంక్స్, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేశాడు చూడండి, అలా వద్దు ఇలా వద్దు అది మాత్రం మెచ్చుకోవచ్చు పృథ్వీలో. ఇతను గేమ్ డబుల్ గేమ్, ఎవరి దగ్గర ఆ పాట డబుల్ ఫేసెస్ అన్నీ తెలిసినా అక్కడదక్కడ ఎక్కడదక్కడ మాట్లాడుతుందని తెలిసినా సరే అది మార్చుకు ఇది మార్చుకుని ఏనాడు చెప్పలే పృథ్వీ. ఆ విషయంలో నిఖిల్కి కూడా అర్థం ఏం చూసారు, నిఖిల్ స్మార్ట్ అంట కదా, ఎందుకే నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేశాడంటే నేను అటు ఇటు బొమ్మ బొరుసు ఆడుతున్నా సరే భరించాడని మాదిరిగా చెప్తున్నాడు. ఇంకా సరే థ్యాంక్స్లు సారీలు కూడా అది గౌతమ్ కృష్ణకి చెప్పేస్తాడు, గౌతమ్ కూడా ఇతనికి చెప్పుకోవాల్సిందే హీట్ ఆఫ్ మూమెంట్లో తప్ప ఆ టాస్కుల్లో ఆ సిచ్యువేషన్లో అలా వస్తుంది కనుక కరెక్టే, అతనికి చెప్పుకోవడాలు, హగ్గులు ఇచ్చుకోవడాలు ఇవన్నీ. అలాగే అవినాష్ అయితే మరి ఖచ్చితంగా ఆయనకి చెప్పాల్సిందే నబీల్కి, ఎందుకంటే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ రావడం వల్ల ఇంత జర్నీ వచ్చింది, తనకు ఒక సాటిస్ఫాక్షన్ మిగిలింది, టికెట్ టు ఫైనల్ నేను ఆడి గెలుచుకున్నాను ఫైనలిస్ట్ అయ్యానని ఆ హ్యాపీనెస్ అది ఎట్లా ఉంటుంది. పైగా ఇల్లంతా ఒక సందడి, ఒక ఎంటర్టైన్మెంట్, హడావిడి, ఏదో ఒకటి జోకులు ఫన్నో ఏదో ఒకటి ఉండేది కదా. ఇంకా రోహిణి కానీ టేస్ట్ తేజ కానీ ఫైనల్ వీక్ వరకు ఉండండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది, బోర్ లేకుండా చాలా హ్యాపీగా సాఫీగా నడిపించుకుపోయేవాళ్ళు. సరే ఇంకా సారీ అయితే విష్ణుప్రియకి ఆయన చెప్పేశాడు, గౌతమ్ కూడా సేమ్ నిఖిల్కి సారీ, అన్నింటికీ సారీ, ఆయన ఇష్యూస్కి రచ్చకే థ్యాంక్స్ కూడా నిఖిల్కి అందరికీ మంచిగా వండి పెడతాడని చెప్పేశాడు. ఇక సరే ప్రేరణ కూడా థ్యాంక్స్ అని నబీల్కి, డైరీ కనుక ఫ్రస్ట్రేషన్ కనుక ఫ్రెండ్ కనుక స్ట్రెస్ అంతా దించుకోవడానికి. అట్లాగే విష్ణుప్రియకి స్టార్టింగ్లో పెద్ద మాట అనేసాను కదా, రిలీజ్ అవుతారు అంతే. ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో నన్ను అన్నట్టుగా హోస్ట్ నేను ఇదే అన్న, ఇప్పుడు వచ్చినవన్నీ హార్ట్లోంచి వచ్చాయి, నాభిలోంచి వచ్చాయి, అవి ఏదో 4 పై చివరి నుంచి రాలా. ఎందుకంటే నేను హోస్ట్ అన్నాడు కదా, అంత హీట్ ఆఫ్ మూమెంట్లో నువ్వు ఎందుకు చెప్పలేదు గౌతమ్, చెప్పాడు ఆయన ఇంకా అప్పటికైనా. కానీ ఇప్పుడేంటి హార్ట్లోంచి తనుకొని వచ్చి రియల్గా వచ్చినవి ఇవన్నీ. ఒక 1.5 డే అయిన తర్వాత ఒక గేమ్ అయిపోతుంది అన్నప్పుడు రియలైజ్ అయ్యి చెప్పుకునేవి. అంతే తప్ప ఆయనేమో వెంటనే చెప్పేయాలంటే వెంటనే చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పటికీ చెప్పని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇదనమాట. లాస్ట్కి నబీల్ ఉండేటప్పుడు చెప్పాను కదా, నబీల్ విష్ణు ఉండేటప్పుడు విష్ణు అవుట్, నబీల్ అయితే ఇదవుతాడు. మరి మీకు ఏమనిపించింది ఎపిసోడ్, మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మీద మర్చిపోకండి. ఓటు అయితే వేసేయండి, 12 లోపే వేసేయండి. 12 తర్వాత వెంటనే రెండో ఓటు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ డేకి సంబంధించిన ఓటు. మిస్డ్ కాల్ నెంబర్స్ కూడా దీని కింద కూడా పిన్ చేస్తాను, ఆ నెంబర్లు కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.